ఇది ఫైర్ బోల్ట్ క్లిక్ స్మార్ట్ వాచ్, కానీ ఇది ఒక నార్మల్ వాచ్ కాదు, ఒక ఆండ్రాయిడ్ వాచ్. ఒక స్మార్ట్ ఫోన్ లో ఉండాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. లైక్ దీంట్లో మనం సిమ్ పెట్టుకోవచ్చు, వైఫై, బ్లూటూత్ ఆప్షన్ ఉంది, ఈవెన్ దీంట్లో ప్లే స్టోర్ కూడా ఉంది. సో మనకి నచ్చిన యాప్ ఇంకా గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఏంటంటే నేను చాలా టైం నుంచి ఒక ఆండ్రాయిడ్ వాచ్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. నార్మల్ స్మార్ట్ వాచెస్ అయితే నేను చాలా యూస్ చేశాను, అన్ని బ్రాండ్ వాచెస్ ఉన్నాయి నా దగ్గర. కానీ ఇలాంటి ఒక ఆండ్రాయిడ్ వాచ్ చాలా టైం నుంచి యూస్ చేద్దాం అనుకుంటున్నా. కానీ వీటి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండే, 6-7 వేలు ఉండే, కాబట్టి నేనైతే కొనలేదు. ఇది కూడా నేను సెకండ్ హ్యాండ్ లోనే కొన్న. OLX లో చూసాను ఈ వాచ్ ని, ఎవరో అమ్ముతుంటే 1500 రూపీస్కి నేను అంటే వాళ్ళు అమ్మేశారు. నాకు 2 months అయిందంటే వాళ్ళు కూడా కొని. ఇంకా ఇదే మన స్మార్ట్ వాచ్ అయితే స్విచ్ ఆన్ చేద్దాం ఒకసారి. నేను ఆల్రెడీ వాచ్ ని కొనే ముందే మంచిగా టెస్ట్ చేశాను. ఇంకా కొంచెం స్క్రాచెస్ అవి కనపడుతున్నాయేమో మీకు డిస్ప్లే పైన. సో అది డిస్ప్లే పైన కాదు, దీని మీద మనకి ఒక స్క్రీన్ గార్డ్ కూడా అప్లై ఉంది ముందు నుంచే. సో ఆ స్క్రీన్ గార్డ్ మీద స్క్రాచెస్ ఉన్నాయి. ఇంకా వాచ్ స్విచ్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు దాకా బాక్స్ లో చూద్దాం ఇంకేముందో. సో ఇది వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్, ఇంకా ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది బాక్స్ లో. ఇంకా వాచ్ గురించి మాట్లాడుకుంటే వాచ్ అయితే చూడడానికి బాగుంది, కొంచెం రగెడ్ లుక్ ఇవ్వడానికి ట్రై చేశారు వీళ్ళు. కానీ నార్మల్ వాచ్ తో కంపేర్ చేస్తే ఈ వాచ్ మనకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, ఇంకా కొంచెం లావుగా కూడా ఉంది. అంతేకాదు వాచ్ డయల్ కూడా కొంచెం పెద్దగా ఉంది. సో అందరికి సూట్ అవ్వదు ఇది. మీ హ్యాండ్స్ కొంచెం థిన్ గా ఉంటే మీ మీద అంతా సూట్ అవ్వదు, కొంచెం ఆడ్ గా ఉంటుంది చూడడానికి. ఇంకా ఇక్కడ పైన సైడ్ మనకి ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇంకా కెమెరా క్వాలిటీ అయితే చాలా డీసెంట్ గా ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేయడానికి, ఇంకా వాట్సాప్ లో వీడియో కాల్ చేయడానికి అయితే బాగుంటది. ఇంకా ఈ సిలికాన్ స్ట్రాప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకవేళ మీరు స్ట్రాప్ చేంజ్ చేయాలంటే చేంజ్ కూడా చేయొచ్చు. ఇంకా చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే మనకి అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇంకా సైడ్ లో మనకి 2 బటన్స్ ఉన్నాయి. ఇంకొక సైడ్ మనకి ఇక్కడ స్లిమ్ స్లాట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం సిమ్ అయితే పెట్టచ్చు వాచ్ లో. సేమ్ మొబైల్ ఫోన్ లానే దీంట్లో కూడా మనకి ఒక నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. ఈవెన్ GPS ని కూడా ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్ మెనూలో వాచ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసిన యాప్స్ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. అండ్ మనం ఒకసారి ఇక్కడ సెట్టింగ్ లో చూసుకుంటే, సెట్టింగ్ లో మనకి ఫోన్ లో ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయి సేమ్ అలాంటి ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో కూడా. లైక్ ఇక్కడ మనకి వైఫై ఉంది, బ్లూటూత్, డిస్ప్లే రిలేటెడ్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది, కానీ ఇక్కడ మనకి స్టోరేజ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఈ వాచ్ లో 64 GB ఉంది. సో 64 GB ఇక్కడ ఉందని చూపిస్తుంది, కానీ దాంట్లో నుంచి ఎంత యూజ్ అయింది, ఎంత మనకి అవైలబుల్ ఉందనేది డీటెయిల్ గా లేదు మొత్తం. నేను ఇక్కడ సెట్టింగ్ లో కూడా చెక్ చేస్తే, ఇంకా ఫైల్ మేనేజర్ లో వెళ్ళి కూడా చూసాను ఒకసారి. కానీ 64 GB నుంచి మనకి యూజ్ చేయడానికి ఎంత అవైలబుల్ గా ఉందనేది ఎక్కడ చూపిస్తలేదు. ఇంకా వాచ్ ని లాక్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ వాచ్ కోసం ఒక యాప్ కూడా ఉంది, కానీ యాప్ లో అయితే ఏమీ లేదు. జస్ట్ మనం ఇక్కడ మన డేటా అయితే చూసుకోవచ్చు. హార్ట్ రేట్, SpO2, ఇంకా స్పోర్ట్స్ మోడ్ డేటా ఉంటుంది కదా, సో అది చూసుకోవచ్చు అంతే. ఇంకా ఈ వాచ్ లో మనకి డిస్ప్లే పైన బెజల్స్ అనేది అంత ఎక్కువ ఏం లేవు. ఇంకా ఇది వచ్చేసి మనకి 2.21 ఇంచ్ AMOLED డిస్ప్లే. అండ్ ఈ డిస్ప్లే అయితే ఇక్కడ మనకి 419x502 పిక్సెల్ రెజల్యూషన్ తో పాటు వస్తుంది. అంతేకాదు ఈ డిస్ప్లే మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు వస్తుంది. సో వాచ్ యూజ్ చేసేటప్పుడు మనకి UI అయితే చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా బ్రైట్నెస్ కూడా బాగుంది. అవుట్డోర్ లో కూడా మనకి డిస్ప్లే చాలా క్లియర్ గా విజిబుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి మీకు వాచ్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పేస్తే, ఆ తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాచ్ ని యూజ్ చేసాక అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్ అయితే మనకి 2 వేరియంట్స్ లో వస్తుంది. 2GB 16GB, ఇంకా 4GB 64GB. ఇంకా మన దగ్గర ఉన్నదైతే ఇక్కడ 4GB 64GB వేరియంట్. ఇంకా దీంట్లో అయితే ఇక్కడ Cortex quad-core CPU అయితే యూజ్ చేశారు. ఇంకా ఈ వాచ్ అయితే ఇక్కడ Android 8.1 తో పాటు వస్తుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ అయితే మనకి కొంచెం పాతది ఉంది దీంట్లో. ఇప్పుడు మనకి కరెంట్లీ 14 నడుస్తుందేమో. అంతేకాదు దీంట్లో 1000 mAh బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్ గురించి తర్వాత చెప్తాను మీకు లాస్ట్ లో. అండ్ ఆబ్వియస్ గా 4G నానో సిమ్ కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ఇన్బిల్ట్ GPS కూడా ఉంది. సో మనకి GPS రిలేటెడ్ యాప్స్ ఉంటాయి కొన్ని, లైక్ మ్యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు నావిగేషన్ కోసం. ఇంకా గూగుల్ పే దాంట్లో కూడా మనకి GPS చాలా అవసరం ఉంటుంది. సో అలాంటి యాప్స్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి ఇన్బిల్ట్ GPS అయితే ఉంది. నేను కూడా గూగుల్ పే లేకుంటే ఫోన్ పే డౌన్లోడ్ చేసి చూద్దాం అనుకున్న వాచ్ లో, కానీ ఆండ్రాయిడ్ వర్షన్ చాలా పాతది ఉంది, ఇంత సెక్యూర్ గా ఉండకపోవచ్చు అని డౌన్లోడ్ చేయలేదు. ఇంకా మీ దగ్గర కూడా ఇలాంటి వాచ్ ఉంటే దాంట్లో బ్యాంకింగ్ రిలేటెడ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేయకండి. ఈ వాచ్ నేను ఆల్రెడీ 3 days నుంచి యూజ్ చేస్తున్నా. ఇంకా కొన్ని మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా, సో అది కూడా డౌన్లోడ్ చేశాను. లైక్ Instagram కానివ్వండి, వాట్సాప్, యూట్యూబ్. సో అన్ని యాప్ డౌన్లోడ్ చేశాక నేను ఫస్ట్ యూట్యూబ్ చెక్ చేస్తాను. యూట్యూబ్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది దీంట్లో. ఇంకా మేజర్లీ ఎలాంటి ల్యాగ్ అయితే లేదు మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు, లేకుంటే షార్ట్స్ చూస్తున్నప్పుడు కూడా. కానీ అప్పుడప్పుడు కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది డెఫినెట్ గా. ఇంకా ఇలాంటి యాప్స్ మనకి స్మార్ట్ వాచ్ కోసం అయితే ఆప్టిమైజ్ గా అంతా ఉండవు. అందుకే పైన చూడొచ్చు మనం ఇక్కడ సర్చ్ బార్ మొత్తం ఇక్కడ కట్ అయిపోయింది. ఇంకా కింద మనకి హోమ్ ఆప్షన్ కూడా మొత్తం ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. ఇది జస్ట్ యూట్యూబ్ లోనే కాదు, అన్ని యాప్స్ లో మనకి కొంచెం ఇలానే ఉన్నాయి. లైక్ నేను Instagram కూడా యూజ్ చేస్తున్న, దాంట్లో కూడా మనకి కొంచెం ఇక్కడ నుంచి సైడ్ నుంచి కట్ అయిపోయాయి కొన్ని ఆప్షన్స్. ఎందుకంటే ఈ యాప్స్ మనకి వాచ్ కోసం డిజైన్ చేసింది కాదు, ఇంకా వాచ్ కోసం అంత ఆప్టిమైజ్ ఉండవు ఇవి. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ అయితే మనకి అన్ని యాప్స్ లో వస్తుంటాయి కొన్ని. అయినా కూడా మనం సైడ్ లో ఇలా కొన్నిసార్లు ఇలా టచ్ చేస్తుంటే మనకి సర్చ్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఇలాంటి కీబోర్డ్ అయితే ఉంది. కీబోర్డ్ లో నాకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు, బాగానే వర్క్ చేస్తుంది. ఇంకా మిస్ టచ్ కూడా చాలా తక్కువ అవుతుంది. కానీ ఏదైనా చిన్నగా టైప్ చేయాలనుకోండి, సో దాంట్లో అయితే బాగానే ఉంటుంది. కానీ ఏదైనా కొంచెం మనం పెద్దగా టైప్ చేయాలి, కొంచెం 2-3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ యూట్యూబ్ ఇంకా గూగుల్లో అయితే మనకి వాయిస్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. కానీ వాట్సాప్ లో ఏదైనా టైప్ చేసి పంపించాలంటే అప్పుడు మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. కానీ వాట్సాప్ లో కూడా మనకి వాయిస్ చాట్ అయితే ఉంటుంది, సో అది యూజ్ చేయొచ్చు మీరు టైప్ చేయకుండా. ఇంకా ఇదే మన ఛానల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియో మీకు నచ్చుతుంటే లైక్ కూడా చేసేయండి. ఇంకా ఏదైనా మీకు నచ్చింది కమెంట్ చేసేయండి. లైక్ ఇంకా కమెంట్ వల్ల మనకి రీచ్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ మంది దాకా మన వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎలాగో మనం యూట్యూబ్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి మీకు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందని కూడా చూపించేస్తా. సో నేను ముందు వాల్యూమ్ ఎలా కంట్రోల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే, యూట్యూబ్లోనే కాదు ఏ యాప్లో కూడా, ఎందుకంటే బటన్స్తో అయితే వాల్యూమ్ మనం కంట్రోల్ చేయలేం. సో దానికోసం మనం నోటిఫికేషన్ ప్యానల్లో వచ్చి ఇక్కడ నుంచి వాల్యూమ్ తగ్గించవచ్చు, ఇంకా పెంచవచ్చు. ఆ తర్వాత వాట్సాప్ కూడా చాలా యూజ్ చేసి చూసాను. వాట్సాప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నార్మల్ చాట్స్ కోసం యూజ్ చేయొచ్చు. టైపింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి వాయిస్ చాట్ యూజ్ చేయొచ్చు మనం దీంట్లో. ఇంతేకాదు వాచ్ని ఇక్కడ మనం వాట్సాప్ కాలింగ్ కోసం లేకుంటే వీడియో కాలింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్ దీంట్లో కొంచెం ల్యాగ్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఇన్స్టాగ్రామ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకుంటే రీల్స్ చూస్తున్నప్పుడు కూడా అంత ల్యాగ్ అయితే లేదు, కొంచెం ల్యాగ్ అవుతుంది అప్పుడప్పుడు, కానీ మేజర్లీ అయితే అంత ల్యాగ్ అయితే లేదు. ఇంకా అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి. ఇప్పుడు దాకా చేయలేదంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా దీంట్లో ఇన్బిల్ట్ జీపీఎస్ ఉంది కాబట్టి మీరు జొమాటో ఇంకా స్విగ్గీ లాంటి యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో లొకేషన్ కూడా ఆటోమేటిక్గానే తీసుకుంటుంది, ఇంకా చాలా అక్యురేట్ లొకేషన్ అయితే తీసుకుంటుంది. నేనైతే పర్సనల్గా జొమాటో ఇంకా స్విగ్గీ నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయలేదు, కానీ యాప్ డౌన్లోడ్ చేసి చూసాను, బాగానే వర్క్ చేస్తుంది యాప్ అయితే. ఇంకా వాచ్ లో అయితే ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, సో మన ఇయర్ బడ్స్ కానీ లేకుంటే స్పీకర్ కూడా వాచ్ తో కనెక్ట్ చేయొచ్చు. అండ్ వాచ్ లో అయితే మనం ఇక్కడ మ్యూజిక్ రిలేటెడ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ నేను ఇక్కడ జియో సౌండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, సో ఇక్కడ నుంచే మనం సాంగ్స్ అవి ప్లే చేయొచ్చు. ఇంకా దీంట్లో మనకి యాప్స్ ఎలా వర్క్ చేస్తాయి మొబైల్లో అలానే వర్క్ చేస్తాయి వాచ్ లో కూడా. లైక్ ఇక్కడ నేను జియో 7 ఇక్కడ నుంచి క్లోజ్ చేసినా కూడా మనకి నోటిఫికేషన్ ప్యానల్లో ఆ మ్యూజిక్ అయితే ప్లే అవుతుంటుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్రీవియస్ ఇంకా సాంగ్ ని ప్లే పాజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వాచ్లో ఇంకొక నేను నోటీస్ చేస్తా, సో మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసి హోమ్ బటన్తో యాప్ ని క్లోజ్ చేస్తే ఆ యాప్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది. సో అలానే నేను చాలా యాప్స్ అయితే ఓపెన్ చేసాను, ఆ తర్వాత మళ్ళీ ఆ యాప్ ని ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి నేను క్లోజ్ చేసాను అక్కడి నుంచి ఓపెన్ అవుతున్నాయి అన్ని యాప్స్ అయితే. సో ప్రొసెసర్ కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో మనకి 4GB ర్యామ్ ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది, కానీ 2GB ర్యామ్ వేరియంట్ లో కొంచెం ల్యాగ్ అయితే అవ్వచ్చు కొన్ని యాప్స్. ఇంకా లాస్ట్ లో అయితే సబ్వే సర్ఫర్ గేమ్ కూడా డౌన్లోడ్ చేశాను. ఇదైతే బాగానే వర్క్ చేస్తుంది, కానీ కొంచెం ల్యాగ్ అవుతుంది. సో అంత ప్లేబుల్ అయితే కాదు. ఇలాంటి పెద్ద గేమ్స్ కాకుండా మీరు ఏదైనా క్యాజువల్ గేమ్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా టైం పాస్ కోసం ప్లే చేయొచ్చు వాచ్ లో. ఇంకా ఆబ్వియస్గా దీంట్లో మనం 4G సిమ్ పెట్టచ్చు. నేనైతే జియో సిమ్ పెట్టాను. ఇంకా జియో సిమ్ పెట్టి మనం డేటా యూజ్ చేయాలంటే డేటా కూడా యూజ్ చేయొచ్చు. నేను కూడా డేటా యూజ్ చేసి కొంచెం వీడియోస్ అయితే చూసాను యూట్యూబ్ లో. ఇంకా దీంట్లో అయితే మనకి 4G నెట్ అయితే వస్తుంది. అండ్ సిమ్ ఉంది కాబట్టి కాలింగ్ పర్పస్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి డయల్ ప్యాడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి రీసెంట్ గా వచ్చిన కాల్స్ హిస్టరీ మొత్తం ఉంది. ఇంకా ఇక్కడ మనకి కొన్ని సేవ్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ కొత్తగా ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేయాలంటే ఇక్కడ నుంచి కాంటాక్ట్ కూడా సేవ్ చేయొచ్చు. ఇంకా నేనైతే పర్సనల్ కాలింగ్ కోసం యూజ్ చేస్తాను వాచ్ స్పీకర్ ఇంకా మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు దాకా మనం వాచ్ స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. అది కాకుండా బేసిక్ ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి దీంట్లో. లైక్ దీంట్లో మనకి 6 డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి అన్న టైం పాస్ కోసం అనమాట. స్పోర్ట్స్ మోడ్ అక్యురసీ అంతగా లేదు. అండ్ హార్ట్ రేట్ ఇంకా SpO2 మానిటర్ లో అయితే రీడింగ్ చూపిస్తలేదు ఇలా చేతిలో పెట్టుకుంటే. ఎందుకో ఏంటో తెలియదు నాకు కూడా. అందుకే ఒకసారి వాచ్ ని తీసి ఇలా చేతిలో పెడితే ఇప్పుడైతే రీడింగ్ చూపిస్తుంది. అయినా కూడా మనకి వాచ్ లో అంత అక్యురేట్ రీడింగ్ అయితే రాదు ఏ వాచ్ లో కూడా. ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి ఒక ఇన్బిల్డ్ బ్రౌజర్ అయితే ఉంది. ఇది కాకుండా మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా క్రోమ్ అది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. అండ్ ఈవెన్ మనం ఇక్కడ నుంచి వాచ్ నుంచే సౌండ్ అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో మనకి సౌండ్ రికార్డర్ కూడా ఉంది, క్యాలెండర్ ఉంది, స్టాప్ వాచ్, ఈవెన్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది దీంట్లో. ఇంకా ఈ స్టైల్ సెట్టింగ్ లో వచ్చి ఇక్కడ నుంచి మనం థీమ్ ఇంకా వాల్ పేపర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా వాచ్ లో ముందు నుంచి మనకి ఒక డయల్ మార్కెట్ అనే ఒక యాప్ అయితే ఇచ్చారు. దాంట్లో మనకి చాలా వాచ్ డయల్స్ అయితే ఉన్నాయి. సో మీకు నచ్చిన వాచ్ డయల్ అయితే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ప్లే స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా యాప్ లేకుంటే గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకొక యాప్ స్టోర్ కూడా ఉంది. దీంట్లో కూడా మనకి సేమ్ అవే యాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇదనమాట వాచ్ కంప్లీట్ ఫీచర్స్ అయితే. నాకు పర్సనల్ గా ఈ వాచ్ అయితే నచ్చింది, కానీ నేనైతే మీకు రికమెండ్ చేయను. ఇవి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటాయి, కానీ కంప్లీట్లీ ప్రాక్టికల్ అయితే కావు. ఈ వాచ్ ప్రైస్ వచ్చేసి 7,000 రూపాయలు అయితే ఉంది. ఇంకా మనం 2-3 వేలు వేస్తే మనకి 10,000లో మంచి ఫోనే వచ్చేస్తుంది. ఇంకా ఆ ఫోన్ డెఫినెట్లీ ఈ వాచ్ కంటే బెటరే ఉంటుంది. కానీ అలానే వాచ్ బాగలేదని చెప్పట్లేదు, కానీ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ వర్జన్ కూడా చాలా పాతది ఉంది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. మనకి మోస్ట్లీ వన్ డే కంటే తక్కువనే వస్తుంది. ఎందుకంటే మనం సిమ్ కూడా పెడతాం, కొన్ని మనకి మెసేజ్ వస్తుంటాయి, ఇంకా డేటా కూడా ఆన్ పెడతాం కాబట్టి 1 డే కంటే తక్కువనే వస్తుంది మనకి బ్యాటరీ లైఫ్ అయితే. అంతేకాదు ఇది కొంచెం హీట్ కూడా అవుతుంది. నేను మోస్ట్లీ ఇంట్లోనే యూజ్ చేశాను, అయినా కూడా కొంచెం హీట్ అవుతుండే ఇది. సో మీరు అవుట్డోర్ లో ఎండలో యూజ్ చేస్తారనుకోండి, సో ఇంకా కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది. సో అందుకే నేనైతే మీకు ఈ వాచ్ అయితే రికమెండ్ చేయను, కానీ వాచ్ అయితే నాకు పర్సనల్ గా నచ్చింది. ఇంకా ప్రైస్ గురించి కూడా ఒకసారి చెప్పేస్తా మీకు. 2GB 16GB వేరియంట్ అయితే మనకి 6,000 రూపాయలకి అయితే దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ లో. ఇంకా 4GB 64GB వేరియంట్ అయితే మనకి 7,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. ఇంకా ఈ వాచ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే పెట్టేసాను, సో ఒకసారి వెళ్ళి వాచ్ అయితే చెక్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఛానల్ లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి టెక్ వీడియోస్ కోసం.